గండం గట్టెక్కింది. రంజన్కు జ్యోతిష్యాలపై అస్సలు నమ్మకం లేదు. జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కనిపిస్తే వాళ్ళని బాగా తిట్టేవాడు. ఓ రోజు అతను పొలం నుండి ఇంటికి వస్తుండగా ఎదురుగా ఒక సాధువు వచ్చి, నాయనా, నీకో సంగతి చెప్పాలి అని అన్నాడు. నాకు మీలాంటి సన్యాసులంటే గిట్టదు. నేను ఎవ్వరి మాటలు నమ్మను. అందరూ డబ్బు కోసం మోసం చేస్తారు అంటూ ముందుకు అడుగు వేశాడు రంజన్. రంజన్, ఆగు, నీతో మాట్లాడాలి అని సాధువు అన్నాడు. రంజన్, నువ్వు ఎవరో నాకు తెలియదు, కానీ నీ ముఖం చూస్తే నాకు నాగదోషం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకో వారం రోజులలో నువ్వు పాము కాటుకు గురవుతావు. ఈ దోషానికి విరుగుడుగా నాగనోము నోచి శాంతి జరిపిస్తే ప్రమాదం తప్పుతుంది. నా మాట నమ్ము అని అన్నారు ఆ సాధువు. రంజన్ నవ్వుతూ, నీలాంటి దొంగ సాధువుల మాటలు నమ్మనని ముందే చెప్పాను. నీకు తిన్నది అరగక మాలాంటి వారితో ఇలాంటి పిచ్చి మాటలు చెప్పి 4 కాసులు సంపాదిస్తావని తెలుసు, కానీ నేను ఎవ్వరినీ నమ్మను అంటూ ముందుకు వెళ్ళిపోయాడు. ఆ రాత్రి రంజన్ భోజనం చేసి పడుకునే ముందు భార్యతో ఈ సంగతంతా చెప్పాడు. ఆమె భయంతో బిగుసుకుపోయింది. కానీ తాను ఇప్పుడు శాంతి పూజ చేయిస్తే ఊరువారంతా తనని ఆట పట్టిస్తారని రాత్రంతా బాగా ఆలోచించి తన గ్రామంలో పాముల బాధ ఉంటుందని, ఏదో పని మీద పట్నం వెళితే అక్కడ వారం రోజులు గడిపి తనకి ఏ అపాయమో జరగకపోతే ప్రశాంతంగా ఉండవచ్చునని అనుకున్నాడు. మరునాడు నిద్ర లేవగానే భార్యని పిలిచి పట్నంలో తనకి చాలా అవసరమైన పని ఉందని, వారం రోజుల తర్వాత వస్తానని చెప్పి బయలుదేరాడు. పట్నంలో 6 రోజులు గడిచాయి. ఇంకా ఒక్కరోజే ఉంది. ఈరోజు సవ్యంగా గడిస్తే తన గ్రామంలో ఎవ్వరూ జ్యోతిష్యాన్ని నమ్మరు అని ఆలోచిస్తూ నడుస్తుండగా అతని చేతికి గాలిలో ఎగిరి ఓ పేపర్ వచ్చింది. అందులో నగరంలో పెద్ద పాముల ప్రదర్శన జరుగుతున్నది, అందరూ ఉచితంగా చూడవచ్చునని రాసున్నది. ఆ ప్రదర్శనకి వెళితే తనకి సమయం బాగా గడిచిపోతుందని అతను అక్కడికి వెళ్ళాడు. ప్రదర్శనశాలలో అన్ని పాములు పెద్ద గాజు జాడీలలో ఉన్నాయి. వచ్చిన వారు జాగ్రత్తగా చూస్తూ ముందుకు వెళుతున్నారు. రంజన్ మెల్లగా ముందుకు వెళ్ళాడు. ఉన్నట్టుండి కాలికి ఏదో కొట్టినట్లు అనిపించడంతో చూశాడు. పాము బొటనవేలిని గాయం చేసి వేగంగా వెళుతుంది. గాజు జాడీలో ఉన్నది ఎలాగో తప్పించుకు వచ్చింది. రంజన్ పెద్దగా అరిచి కింద పడ్డాడు. అతనికి నోటిలో నుండి నురగలు రాసాగాయి. వెంటనే అక్కడ ఉన్న డాక్టర్ అతనికి విషం విరుగుడు ఇంజెక్షన్ చేశాడు. కొంతసేపటికి రంజన్కు స్పృహ వచ్చిన తర్వాత అతన్ని జాగ్రత్తగా అతని ఊరు బస్సు ఎక్కించారు. ఇంటికి వచ్చిన రంజన్ పాము కుట్టిన సంగతి భార్యకు చెప్పి, ఆ జ్యోతిష్యుడు ఏం చెప్పాడు? శాంతి పూజ చేయిస్తే నాకు గండం తప్పుతుందన్నాడు. కానీ ఆ పూజలు చేయించకుండానే నేను పాము కాటుకి గురై బ్రతికాను. అందుకు అతని భార్య, చాలండి మీ సంబరం, మీరు పట్నం వెళ్ళిన తర్వాత నేను మీ పేరుతో శాంతి పూజలు చేయించా అని అనడంతో రంజన్ నోరు వెలగబెట్టాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.